పూజా హెగ్డే అనగానే అయ్యో పాపం అనే వాళ్ళే ఎక్కువ. కానీ ఆఫర్స్ మాత్రం ఎవరు ఇవ్వడం లేదు. ఈ దశలో పూజాకు హెల్ప్ చేసేవారు ఎవరు అంటే అందరూ ఐకాన్ పేరే చెబుతున్నారు. గతంలో 2 సార్లు బుట్టబొమ్మ కెరీర్ను సెట్ చేశాడు బన్నీ. ఇప్పుడు మరోసారి ఆ బాధ్యతను తీసుకుంటాడా? బుట్టబొమ్మ కష్టాలకు చెక్ పెడతాడా? తమిళ దర్శకుడు అట్లీతో తెలుగు స్టార్ అల్లు అర్జున్ మూవీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లే. అలాగే హీరోయిన్ పేరు కూడా కన్ఫర్మ్ అయినట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి. అట్లీ మూవీలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటించే అవకాశాలు ఉన్నాయట. 2020లో రిలీజ్ అయిన అలవైకుంఠపురంలో తర్వాత పూజా హెగ్డేకు హిట్ లేదు. ఎన్నో చిత్రాల్లో నటించింది కానీ కెరీర్ కు కావలసిన మినిమం హిట్ అందుకోలేకపోయింది. గుంటూరు కారంలో నుంచి కూడా లాస్ట్ మినిట్ లో తప్పుకుంది. ఈ దశలో పూజా కెరీర్ తిరిగి పట్టాలెక్కాలంటే బన్నీ లాంటి స్టార్ తో మూవీ లాక్ అయితేనే బెటర్. 2017లో బన్నీతో కలిసి దువ్వాడ జగన్నాథం, 2020లో అలవైకుంఠపురంలో ఈ 2 సినిమాలు పూజా హెగ్డే కెరీర్ ను మలుపు తిప్పిన చిత్రాలు. కానీ అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. మరి పూజా హెగ్డే కాలం కలిసొచ్చి ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో భాగమవుతుందా లేదా అన్నది మరికొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది. కొన్ని రూమర్స్ ఎలా పుట్టుకొస్తాయంటే వింటేనే భయం పట్టుకొస్తుంది. నిజం కాకపోతే బాగుండు అనిపిస్తుంది. కొద్ది గంటల క్రితం సెహన్షా అభిమానులు అలాంటి రూమర్ను విన్నారు. నిజం కాకపోతే బాగుండు అనుకున్నారు. 100 దేవుళ్లకు దండం పెట్టుకున్నారు. కట్ చేస్తే రూమర్ గానే మిగిలిపోయింది. అభిమానులు గాలి పీల్చుకున్నారు. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరినట్లు, బిగ్ బీకి అర్జెంటుగా యాంజియోప్లాస్టీ చేసినట్లు ప్రచారం సాగింది. దాంతో దేశవ్యాప్తంగా ఉన్న అమితాబ్ అభిమానుల్లో కలవరం మొదలైంది. లెజెండరీ యాక్టర్ కు ఏమైందనే టెన్షన్ స్టార్ట్ అయింది. కానీ రూమర్ స్ప్రెడ్ అవుతున్న సమయంలోనే అమితాబ్ బయటికి వచ్చారు. స్పోర్ట్స్ లుక్ లో స్పోర్ట్స్ ప్రోగ్రాం వచ్చి రూమర్స్ అంతా ఫేక్ అంటూ స్మైల్ ఇచ్చారు. INPL ఫైనల్స్ కు అమితాబ్ విచ్చేయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆయనలో ఉత్సాహం చూసి ఆనందపడ్డారు. 80 ఏళ్ల వయసున్న అమితాబ్ ఇప్పటికీ బిజీ యాక్టర్ గా కొనసాగుతున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి చిత్రంలోనూ, అలాగే రజనీకాంత్ కొత్త సినిమాలోనూ అమితాబ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని హిందీ చిత్రాలతో బిగ్ బీ బిజీగా ఉన్నారు. ఎంత పెద్ద దర్శకుడికైనా కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. కొన్నేళ్ల క్రితం వరకు కరణ్ జోహర్ సినిమా అనగానే కాజోల్ కనిపించేది. పూజా హెగ్డేకు కూడా త్రివిక్రమ్ అలాగే వరుసగా ఆఫర్స్ ఇచ్చాడు. ఇంతకీ అట్లీకి కూడా అలాంటి ఒక సెంటిమెంట్ ఉంది. సెంటిమెంట్ రిపీట్ అయితే మాత్రం బన్నీ సినిమాలో పూజా హెగ్డేకు ఛాన్స్ మిస్ అవుతుంది. 2013లో రాజారాణి చిత్రంతో తమిళ దర్శకుడు అట్లీ జర్నీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత 2019లో రిలీజ్ అయిన బిగిల్తో నెక్స్ట్ లెవెల్ కు వెళ్లాడు. లాస్ట్ ఇయర్ జవాన్ రిలీజ్ తో బాలీవుడ్ కు బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చాడు. పైన చెప్పుకున్న 3 చిత్రాల్లో బ్లాక్ బస్టర్స్ ఒకటి కామన్ కాగా, హీరోయిన్ గా నయనతార కనిపించడం మరో కామన్ పాయింట్. లేడీ సూపర్ స్టార్ ఉంటే తన సినిమా బ్లాక్ బస్టర్ అని అట్లీ ఎప్పుడో ఫిక్స్ అయ్యాడు. అందుకే కెరీర్ లో బిగ్ ప్రాజెక్ట్ టేకప్ చేసిన ప్రతిసారి నయనతారకు హీరోయిన్ అవకాశం ఇచ్చాడు. బన్నీతో సినిమా అంటే అట్లీ మొదటిసారి టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్నట్లే లెక్క. సో ఈసారి కూడా నయనతారకు రోల్ ఆఫర్ చేస్తాడు. ఐకాన్ మూవీలో నయన్ లీడ్ హీరోయిన్ అయినా సెకండ్ హీరోయిన్ గా కనిపించినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే మాత్రం పూజా హెగ్డేకు గోల్డెన్ ఛాన్స్ మిస్ అవుతుంది. రాక్ స్టార్ అనగానే టాలీవుడ్ కు దేవిశ్రీ ప్రసాద్ మాత్రమే గుర్తుకు వస్తాడు. కానీ కోలీవుడ్ కు రాక్ స్టార్ మాత్రం అనిరుద్. ఇండస్ట్రీకో సూపర్ స్టార్ ఉన్నట్లే ఇండస్ట్రీకో రాక్ స్టార్ ఉన్నాడు. కానీ దేవిశ్రీ ప్రసాద్ అలా కుదరదు అంటున్నాడు. రాక్ స్టార్ అంటే తన పేరు మాత్రమే వినిపించాలి అంటున్నాడు. అందుకే కోలీవుడ్ రాక్ స్టార్ పై యుద్ధం ప్రకటించారు. కోలీవుడ్ ను అక్కడి రాక్ స్టార్ ఏ రేంజ్ లో షేక్ చేస్తున్నాడో తెలిసిందే. అనిరుద్ ఏ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేసినా ఆ మూవీ బ్లాక్ బస్టర్ కావాల్సిందే. కోలీవుడ్ లో అనిరుద్ స్పీడ్ కు ఏ మ్యూజిక్ డైరెక్టర్ కూడా బ్రేక్స్ వేయలేకపోతున్నాడు. దాంతో ఈ మధ్య కాలంలో మరింత రెచ్చిపోతున్నాడు అనిరుద్. కానీ కోలీవుడ్ రాక్ స్టార్ స్పీడ్ కు తాను బ్రేక్స్ వేస్తానంటున్నాడు టాలీవుడ్ రాక్ స్టార్. అతను ఎవరో కాదు, మన దేవిశ్రీ ప్రసాద్. దేవి ఇప్పుడు తెలుగు కంటే కూడా తమిళ సినిమాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ఇదంతా కూడా కోలీవుడ్ రాక్ స్టార్ పై టాలీవుడ్ రాక్ స్టార్ యుద్ధం ప్రకటించడం లాంటిదే అంటున్నారు అందరూ. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం దేవి చిత్రాల్లో రికార్డు స్థాయిలో తమిళ ప్రాజెక్టులు ఉన్నాయి. విశాల్ నటిస్తున్న రత్నం, సూర్య కొత్త చిత్రం కంగువా, అజిత్ న్యూ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ, అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ నటిస్తున్న కుబేర లాంటి చిత్రాలకు దేవి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. తెలుగు నుంచి మాత్రం పుష్ప 2 లాంటి పెద్ద ప్రాజెక్టు ఒకటే దేవి చేతిలో ఉంది. సోషల్ మీడియాలో ఇప్పుడు రామ్ చరణ్ పేరు మారుమోగుతోంది. అందుకు కారణం
అతను నటిస్తున్న కొత్త సినిమాలు. గేమ్ చేంజర్ ఒక్కటి రిలీజ్ అయితే చాలు, మెగా పవర్ స్టార్ నెక్స్ట్ స్పీడ్లో వెళ్ళనున్నాడు. అందుకు తగ్గ ప్లానింగ్ చేసి పెట్టుకున్నాడు. బుచ్చిబాబు తర్వాత అతని గురువుతోనూ మూవీ లాక్ చేసుకున్నాడు. ఒకవైపు గేమ్ చేంజర్ లొకేషన్ నుంచి లీక్ అవుతున్న ఫోటోలు, మరోవైపు బుచ్చిబాబు సినిమా ఓపెనింగ్. ఈ రెండు టాపిక్స్ సోషల్ మీడియాలో టాప్ లో ట్రెండ్ అవుతున్నాయి. వీటితో పాటు సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ న్యూ మూవీ రూమర్ కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. చాలా కాలం క్రితమే రామ్ చరణ్ కోసం సుకుమార్ ఒక కథను రెడీ చేశాడు. ఇంట్రడక్షన్ సీన్ కూడా పిక్చరైజ్ చేశాడు. ఆ విషయాన్ని త్రిబుల్ ఆర్ ప్రమోషన్స్ లో రాజమౌళి రివీల్ చేశాడు. త్రిబుల్ ఆర్ ఇంట్రో కంటే కూడా సుకుమార్ కొత్త సినిమాలో చరణ్ ఇంట్రో అదిరిపోనుందని గతంలో చెప్పుకొచ్చాడు రాజమౌళి. మరి రంగస్థలం మించిన సినిమా ఎప్పుడు అంటే బుచ్చిబాబుతో మూవీ తరువాత ఇమ్మీడియట్ గా స్టార్ట్ అవుతుందట. ఆగస్టు 15న పుష్ప 2 రిలీజ్ అవుతుంది. ఆ తరువాత కొద్ది రోజులు ఇదే సినిమా ప్రమోషన్ లో సుకుమార్ బిజీగా ఉండనున్నాడు. పుష్ప 2 హంగామా ముగిసిన తరువాత రామ్ చరణ్ హీరోగా తెరకెక్కబోయే సినిమాపైనే సుకుమార్ ఫోకస్ పెట్టనున్నాడు. చరణ్ కెరీర్ కు బిగ్గెస్ట్ హిట్ ఇచ్చేందుకు రెడీ కాబోతున్నాడు. 2025లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలే ఎక్కువ.